దివ్యమైన నామంలో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రేమల సహోదరి సహోదరులారా, బాగున్నారా? మరలా చాలా రోజుల తర్వాత ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆ గొప్ప దేవునికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథంలో 40వ కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరికి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఈ కీర్తన దావీదు మహాభక్తుడు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నాశనకరమైన గుంట అంటే ఏంటిది అంటే పాపపు గుంటలో నుండి దావీదును దేవుడు పైకెత్తినట్లుగా, పాపపు బంధకాల నుంచి దావీదును దేవుడు బయటికి విడిపించినట్లుగా, శాపపు కోపము నుంచి దావీదును బయటికి తీసుకొచ్చినట్లుగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. వర్ణిస్తే ఏమంటుండంటే, నాశనకరమైన గుంటలో నుండి, నాశనమైపోయే దావీదును దేవుడు కాపాడాడని, ఆ కాపాడిన దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు, దావీదు గణపరుస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపాడు. అంటే అంతకుముందు ఎక్కడున్నాడయ్యా ఈయనంటే, బురదలో కూరుకుపోతున్న స్థితిలో, శాపకోపములో, భయంకరమైనటువంటి స్థితిలో దావీదు కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు దావీదును చూసి దావీదును విడిపించినట్లుగా, దావీదు బ్రతుకును మార్చినట్లుగా దావీదు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసులు దేవుణ్ణి ఎప్పటికప్పుడు స్తుతించాలి. ఎలా స్తుతించాలి అని అంటే, ప్రతి విషయంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకొని దేవుణ్ణి స్తుతించాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనములో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందుల మీ విషయములో దేవుని చిత్తము అంటాడు. విశ్వాసి ఏం చేయాలి అంటే, ప్రతి విషయములో దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఎప్పటికప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుణ్ణి గణపరుస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. దావీదు మహాభక్తుడు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, 103వ కీర్తనలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువద్దు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుడు ఆయన గుంటలో నుంచి పైకి లేవనెత్తాడు. ఆయన పరిస్థితులను దేవుడు మార్చాడు. ఆయన దీనస్థితిని దేవుడు మార్చాడు కనుక దేవుణ్ణి స్తుతించు అని ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మన జీవితాల్లో దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, ఎల్లప్పుడూ దేవుని కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఈరోజు మన జీవితంలో మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు మహాభక్తుడు క్లియర్గా చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు అంటాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నామా? దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా? లేకపోతే లోకానుసారంగా, లోక ఇచ్చలలో, లోక క్రియలతో మనం బ్రతుకుతూ ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ఉన్నామా ఆ రీతిగా? దావీదు మహాభక్తుడు దీన స్థితిలో, దీన అవస్థలో ఎంతో భయంకరమైన, ఎలా ఉండేవాడయ్యా దావీదు భక్తుడు అంటే, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకుంటూ అడవికి వెళ్ళిపోయి అడవిలో భయంకరమైనటువంటి వేదన పడుతూ ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. అలాంటి దీనస్థితిని దేవుడు చూశాడు. దీనస్థితిని దేవుడు చూడటమే కాకుండా ఆ దీనస్థితిని బట్టి ఆయన ఎన్నడూ కృంగిపోకుండా అనేక మంది విమర్శించారు, అనేక మంది దూషించారు, అనేక మంది గలిబిలి చేశారు. అయినా కూడా దావీదు ఎక్కడ నిరుత్సాహపడలా. 1 minute. దేవునికి స్తోత్రం. కొంచెం చిన్న డిస్టర్బెన్స్ బయట నుండి. చూడండి, దావీదు విషయంలో దేవుడు చేసిన కార్యాలను దావీదు గుర్తుపెట్టుకున్నాడు. దావీదు ఎన్నడూ కూడా వెనకడుగేలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే దేవుడు అంచెలంచెలుగా దావీదుని పైకి తీసుకొస్తున్నాడు. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మనం దేవుణ్ణి కనపరుస్తున్నామా? అన్నలు విమర్శించారు, అన్నలు దూషించారు, అన్నలు హేళన చేశారు, అన్నలు ఎంతో గలిబిలి చేశారు దావీదుని. కానీ దావీదు వాటన్నిటిని పట్టించుకోవాలి, వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే మనుషులందరూ పెట్టే ఆ గలిబిలిలో, మనుషులందరూ విమర్శించే విమర్శలలో ఆయన ఏమైపోయాడంటే దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి. ఎవరు కూడా ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు. అయినప్పటికీ దావీదు దేవుని తట్టు మాత్రం చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని తట్టు చూస్తున్నావా? విమర్శించే వాళ్ళ వైపే చూస్తున్నావు కానీ, నిందలేసే వాళ్ళ వైపే చూస్తున్నావు కానీ, గలిబిలులు చేసే వాళ్ళ వైపే చూస్తున్నావు కానీ దేవుని తట్టు మనం చూడట్ల. దావీదు దేవుని తట్టు చూశాడు. చూడటమే కాకుండా ఏమంటున్నాడు తెలుసా? నాశనకరమైన గుంటలో నుంచి నా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాని సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువద్దు అంటూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అలా గణపరుస్తున్నామా? యోబు భక్తుడు అంటాడు, యెహోవా ఇచ్చాడు. యోబు భక్తుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. మన బ్రతుకులలో కూడా ఏదో శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో ప్రతి విషయంలో కృంగిపోకుండా మనం దేవుని తట్టు చూడగలిగితే దీనస్థితిలోనే దేవుని మహిమపరచవచ్చు. అందరూ ఒకేసారి పైకి వచ్చిన వాళ్ళు కాదండి. ప్రతి ఒక్కరూ ఆయా పరిస్థితుల నుంచి, దీనస్థితిలో నుంచి, భయంకరమైన పరిస్థితుల్లో గుండా దేవుడు అంచెలంచెలుగా వారిని పైకి తీసుకొస్తే వాళ్ళు ఎదిగిన వారే. మనకి శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, బలహీనత వచ్చిందనో, రోగం వచ్చిందనో,
వ్యాధి వచ్చిందనో చిన్న చిన్న వాటిలో మనం కృంగిపోతూ ఉంటే దుష్టుడు మనం కృంగిపోయే కొద్దీ దుష్టుడు బలం పొందుకుంటాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాము? ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని మీద ఆధారపడే బ్రతుకుతున్నామా, లేకపోతే కృంగిపోతున్నామా? దావీదు ఎక్కడా కూడా కృంగిపోలా. గొర్రెల దొడ్లలో నుండి దేవుడు ఎక్కడి నుంచి తెచ్చాడంట దావీదుని? ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోనే ఒక మాట చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం. 78వ అధ్యాయము 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. హల్లెలూయా. దావీదు ఎలాంటి వాడంట? యథార్థ హృదయుడు. ఎలాంటి వాడు దావీదు? యథార్థ హృదయుడు. ఈ దినాల్లో మనకు యథార్థవంతులు కనిపించరు. యథార్థ విశ్వాసులు మనకు కనిపించరు. ఎలాంటి వాళ్ళు కనిపిస్తారంటే లోపట ఒకటి, బయట ఒకటి. క్రూరమైన తోడేళ్ళ వల్లే మనకు కనిపిస్తూ ఉంటారు లోకంలో. మనం చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. ఎలాంటి వాళ్ళు వస్తారంటే అవసరం ఉన్నంత వరకు, బాగుపడేంత వరకు వస్తూ ఉంటారు. బాగా అయిపోయిన తర్వాత ఇంకంత దూరం ఏం పోతాంలేండి, దేవుని కోసం మన ఇళ్ళ పక్కనైనా దేవుడే కదా, ఇక్కడైనా దేవుడే కదా, అక్కడైనా దేవుడే కదా అని చెప్పంటారు. మరి నీకు ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాగుపడ్డ తర్వాత నువ్వు దేవుని వెతుక్కుంటూ రావాలి. కానీ నాకు అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడ దగ్గరగా ఉంది, ఇక్కడ దగ్గరగా ఉందని చెప్పి మనం దగ్గరగా ఉన్నదాన్ని వెతుక్కుంటాం. కానీ శ్రమలో కూడా అక్కడే వెతుక్కోవాలి. నేను చాలా మందిని చూశాను, దాదాపు కొన్ని వందల మందిని చూసుంటా. బాగుపడే వరకు మంచిగానే ఉంటాం, బాగుపడ్డ తర్వాత మనసు మారిపోతుంది. విశ్వాసి ఎప్పుడు అలా మన జీవితం ఉండకూడదు. ఎందుకంటే మనము బాగుపడ్డ తర్వాత దేవునికి కృతజ్ఞులమై ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి, దేవుని విషయంలో యథార్థ హృదయులమై ఉండాలి. దావీదుకు శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని దావీదు కృంగిపోలా. అడవిలోకి వెళ్ళి అడవిలో దేవుని గురించినటువంటి కీర్తనలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి లేదు, నాకు శ్రమ లేదు, పచ్చిక కలిగిన చోట్లకు నన్ను నడిపిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండ చేస్తున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు అని దావీదు భక్తుడు ఎంత విశ్వాసంతో, ఎంత సంతోషంతో ఆ మాట పలుకుతున్నాడు. మనం పలకగలుగుతున్నామా ఆ మాట? అదే ఈ పర్టికులర్గా దావీదు ఎంత నమ్మకంగా, ఎంత సంతోషంగా దేవుని మీద తాను కలిగినటువంటి దృఢమైన విశ్వాసంతో పలుకుతున్నాడో అదే మాట సంఘాల్లో ఉండే విశ్వాసులుగా ఉండే మనము, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఈ మాట చెప్పగలిగితే నీ జీవితం ఇంకొకలాగా ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జరిగిద్దా జరగదా అన్నట్లుగా ఊహాగానాలతోటి దేవుణ్ణి నమ్ముతాం. జరిగిద్దా జరగదా కాదు, జరిగిద్ది, నా ప్రభు చేస్తాడు అని మనం నమ్మాల. ఈరోజు మనం దాన్ని నమ్మం. దేన్ని నమ్ముతామయ్యా అంటే రోడ్లమ్మిటి చిలక దోషాలు, రోడ్డు మీద బుర్ర కథలు చెప్తారు కదా వాళ్ళయి, సోది చెప్పే వాళ్ళయి, తాయిత్తులు, చేతులు చూసి జాతకాలు చెప్తారు కదా వాళ్ళయి, ఇవి నమ్ముతాం. కానీ అసలు నిజమైన దేవుణ్ణి నమ్మం. మనుషులు
ఈరోజు వ్యర్థమైన వాటిని నమ్ముకుని ఉన్నారు. నిజమైన దాన్ని నిజమైన దాన్ని నమ్మాల. దావీదు దేవుని నమ్మాడు కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము కూడా దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. సొలొమోను దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. పౌలు దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. పేతురు దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. కానీ ఎందరైతే నమ్మలేదో, దేవుని తట్టు చూడలేదో వారందరూ కూడా ఎర్ర సముద్రంలో కొంతమంది కూలిపోయారు. తర్వాత దేవుడు ఐగుప్తు నుంచి తెచ్చింది ఇదే అని తమకు నచ్చినటువంటి పోత విగ్రహములను తయారు చేసి దానికి బలి అర్పించడానికి పని పూనుకున్నారు. ఆ టైంలో కొంతమంది చనిపోయారు, కొంతమంది అరణ్యంలో చనిపోయారు, కొంతమంది భూమి 2 ముక్కలుగా చేసి 2 పాయలుగా చేసి దాంట్లో కూల్చి పడేశాడు. కొంతమందిని దేవుడు అరణ్యములో కొంతమందిని పాముల చేత కరిపించి దేవుని వైపు చూడనటువంటి వారందరినీ దేవుడు హతమార్చి పడేశాడు. అలాగని ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మేము కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం కదా అంటే చాలా మూర్ఖత్వం. నమ్మేవాడు దాని మీద ఆధారపడి నమ్మాల. ఇంకా నాకు ఇది తప్ప వేరొకటి లేదు. దావీదు అదే నమ్మాడు. ఏమని నమ్మాడు? నీవు తప్ప నాకు ఇంకొక వేరేది లేదు ప్రభువా, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కేడము నీవే అని దావీదు నమ్మాడు. ఈరోజు మనం నమ్ముతున్నామా? నా దుర్గము నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా. నువ్వు నమ్ముతున్నావా? మనం నమ్ము, దేవుని మీద మాత్రం ఆధారపడం. కానీ ఏం ఆధారపడతాం తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడతాం. దావీదు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? ఎందుకు దేవుణ్ణి గణపరుస్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటున్నాడు. నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని. సోను, మా కుక్క గోలు చేస్తుంది. మా దేవుణ్ణి సన్నుతించే విధానం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడే విధానం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనం అలా ఉన్నామా? అలా చేస్తున్నామా? ఎంతసేపు నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు. కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి, ఏమనంటారు తెలుసా? అయ్యగారండి, నాకు 2 లక్షలు అప్పు ఉందండి, అప్పు పోవాలా, ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేస్తానమ్మా, మంచిది. 2 లక్షలు అప్పు తీరటం కోసమే దేవుని దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చిందో తెలుసా? ఫస్ట్ వారం ఏమో మామూలుగా వచ్చింది, 2వ వారం ఏమో కళ్ళు దాకా వచ్చింది. అయ్యగారండి, దేవుడు ఏం చెప్పాడండి నా గురించి? ఏం చెప్పాడని చెప్పాలి? అమ్మా, నువ్వు దేవుణ్ణి అడిగావా? ప్రార్థన చేసావా? చేసేనా అయ్యగారు? చేస్తే ఏం చెప్పాడు? నాకేం చెప్పలేదు అయ్యగారు. ఏం చెప్తాడు? నువ్వు ఫుల్గా కళ్ళు తాగి నువ్వు మందిరంలోకి వచ్చి ఆరాధనలో కూర్చుంటే దేవుడు మహిమపరుస్తాడు. మరి మహిమపరచబడతాడా? ఫుల్గా కళ్ళు తాగింది, వచ్చి చర్చిలో కూర్చుంది. తర్వాత అయ్యగారు, మా దీనస్థితి, మాకు ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదంటే, సరే చర్చిలో పండుకోమని చెప్పిన. చర్చిలో పండుకోమంటే ఫుల్గా తాగి వచ్చి నైట్ వచ్చి చర్చిలో పండుకుంది. ఈ పక్కన సంఘస్థులు చూసి, అయ్యగారండి ఈమె తాగొచ్చి పండుకుంటుంది, చర్చిలో మేము పండుకొని ఇట్లేదని చెప్పానంటే, సరే వదిలేసేయండి అని చెప్పి నేను అన్నా. ఇప్పుడు నీ అప్పుల కోసము, నీ సమస్య కోసం నువ్వు దేవుని నమ్ముకున్నావు, కానీ యేసుక్రీస్తు రక్షకుడు నిన్ను రక్షించటానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడని, నీ జీవితంలో నీ బ్రతుకు మార్చుకోవాలని దేవుని తట్టు చూసావా? వాళ్ళ కొడుకు వచ్చాడు, అయ్యగారండి ప్రార్థన చేయండి, నా భార్యకి బాగలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేద్దామని నేను అన్నా. నువ్వు ప్రార్థన చేయండి, ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి, హార్ట్ ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి, మీరు ఏదో ఒకటి చేయండి అయ్యగారు అంటాడు. నేనేం చేయాలి? నేనేమన్నా డాక్టర్నా? నేను ఖాళీ ప్రార్థన చేయటం వరకే నా పని, కార్యం చేయటం దేవుని పని. నేను ప్రార్థన చేస్తానయ్యా, మరి ఏం సంగతి అంటే, నేను మొక్కుబడి చేసుకున్న అయ్యగారు అన్నాడు. దేని గురించి అన్నా? నేను ఒక 2-3 వారాలు చర్చికి వస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నా. ఈ 2-3 వారాల్లో నా భార్యకి ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోవాలి అంటాడు. ఇలాంటి వెర్రి జ్ఞానము, ఇలాంటి వెర్రి మనుషులు ఏదో దేవుడు కార్యాలు, స్వస్థతలు, అప్పులు, రోగాలు తగ్గిపోవటం కోసమే దేవుడా? ఇలాంటి విశ్వాసులు ఉన్నప్పుడు నిజమైన విశ్వాసులను కూడా మనుషులు నమ్మరు, ఈ లోకము నమ్మదు. మనకు కావాల్సింది ఈ లోకములో నిజమైన విశ్వాసులు, నిజ క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవారు కావాలా? మరి ఉన్నారా ఈ దినాల్లో క్రీస్తును వెంబడించేవాళ్ళు? ప్రియ సహోదరులారా, మనం ఎలా ఉన్నాము? దేవుని వెతుకుతున్నామా నిజంగా? దావీదు భక్తుడు అరణ్యంలోకి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతున్నాడు, ఇంట్లోకి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతున్నాడు, గొర్రెల దొడ్లలోకి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతున్నాడు. అంటే దేవుడు ఎక్కడికి వస్తాడు అయ్యగారు అని అంటే, ఎక్కడికైనా వస్తాడు దేవుడు. నువ్వు ఎలాగైనా దేవుణ్ణి స్తుతించవచ్చు. దేవుడు నీ జీవితంలో నీకు చేసే కార్యాలను తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి తప్ప ఏదో టైంపాస్కి దేవుణ్ణి స్తుతించకూడదు. ఈరోజు చాలామంది టైంపాస్ స్తుతి, టైంపాస్గా మనం దేవుణ్ణి నమ్ముకుంది, టైంపాస్గా దేవుణ్ణి ఆరాధిస్తుంది. చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారయ్య అంటే, దేవుణ్ణి వదిలేసి ఈరోజు మనుషుల్ని దేవుడిగా కొలుస్తున్నారు. మనుషుల తట్టు చూడటం మొదలుపెట్టారు, డబ్బు తట్టు చూడటం మొదలుపెట్టారు, వస్త్రాల తట్టు చూడటం మొదలుపెట్టారు. అలా ఉంటే అది నిజమైన క్రైస్తవ్యమేనా? దావీదుని మనం చూస్తే, దావీదు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడు దేవుని పట్ల. నాశనకరమైన గుంట నుండి, జగడగలిగిన దొంగ ఊబిలో నుండి నా దేవుడు నన్ను విడిపించాడు, నా పాదమును బండపైన నిలిపాడు అని దేవుని స్తుతిస్తున్నాడు దావీదు. మరి ఈరోజు నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? ఎలా స్తుతిస్తున్నాడు? మనకి ఏదన్నా కార్యాలు జరిగితే దేవుని స్తుతి, ఏదైనా కార్యం జరిగిందనుకో ఇంట్లో కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక, అంతే. ఇక మళ్ళీ దాని జోలికి పోం. మళ్ళీ ఎప్పుడురా ప్రార్థన అంటే, ఇంకా ఎప్పుడుకో సంవత్సరానికో, 6 నెలలకో, బర్త్డేలకు, పెళ్లి రోజుకి, ఇలాంటివా మన జీవితాల్లో కనపడాల్సింది? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మనకు చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు మనకు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చెల్లించాలా? ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ప్రతి విషయమునందు. చెల్లిస్తున్నామా? చూడండి ఆ మాట. దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట దేవుడు? తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుంచి దేవుడు పిలిచాడు. గొర్రెల దొడ్లలో నుంచి పిలిచిన దేవుణ్ణి దావీదు ఎంతగా స్తుతిస్తున్నాడో మనము ఈ 103వ కీర్తనలో చూడవచ్చు. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువద్దు అంటాడు. దేనిని మరువద్దు, ఉపకారములలో దేనిని మరువద్దు అంటున్నాడంటే, ఒక్కరోజు తెల్లవారింది మొదలుకొని సాయంత్రం అనగా నైట్ నువ్వు పండుకోబోయే వరకు దేవుడు ఎన్ని మేలులు నీకు చేసి ఉంటాడు చెప్పండి. నీ ప్రయాణాల్లో, నువ్వు తినే తిండిలో, నువ్వు నడిచే నడకలో, నువ్వు నిద్రపోయే నిద్రలో,
నువ్వు అడుగులు వేసే అడుగులలో ప్రతి సందర్భములో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలి దేవునికి? ఒకప్పుడేమో దేవుని కోసం పరిగెత్తాం. ఎలా పరిగెత్తాం తెలుసా? నిద్ర లేకుండా దేవుని కోసమే బ్రతకాలి, నా జీవితమే దేవునికి అన్నట్టుగా. మరి ఈరోజు ఏమవుతుంది? రోజు రోజుకి ఎలా ఉన్నామంటే దిగజారిపోతున్నాం, విశ్వాస జీవితంలో అడుగంటిపోతున్నాం. మనం అలా ఉండొచ్చా? ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీ బ్రతుకు నా బ్రతుకు ఈరోజు ఇలా ఉందంటే అది దేవుని కృప. మనం ఈరోజు మర్చిపోయాం, దేవుడు చేసే కార్యాలను మర్చిపోయాం. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోవటం మొదలు పెడతావో దేవుడు కూడా నిన్ను మర్చిపోవటం మొదలు పెడతాడు. అదేందయ్యా దేవుడు మర్చిపోతాడు మనల్ని అంటే ఖచ్చితంగా మర్చిపోతాడు. మరువని దేవుడు అన్నాడు కదా, మరువని దేవుడే. ఆయన పిల్లలను మరువడు, ఆయన వదిలిపెట్టి తిరిగే వాళ్ళను మరవడా? ఆయన అంటాడు, అక్రమము చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు అంటాడు. మరి మనం విన్నాం కదా మత్తయి సువార్తలో 7:21, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యము రాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేసేవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూస్తారు, ప్రభువా నేను మీ నామములో ప్రవచింపలేదా? ప్రభువా నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములు అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదా అని మీరు అంటారు. అప్పుడు ఆయన, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి అని ఆయన నెట్టేస్తాడంట. ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన ప్రభు మనతో ఉంటాడు, నిత్యము మనతో నడుస్తాడు అనుకోవటం తప్పు. మనం ఆయన్ని వెతకాలి. ఆయన అంటాడు, నన్ను వెతకండి, నన్ను వెతికిన వారు నన్ను కనుగొంటారు అన్నాడు. కనుగొంటారు అని అంటే మనం ఆయన జాగ్రత్తగా వెతికితే ఆయన మనం కనుగొనగలం. ఈరోజు మనం ఆయన వెతకట్లా. దేన్ని వెతుకుతున్నామయ్యా అంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏ రోజుకి ఆ రోజు ఒకళ్ళకంటే నేను బాగుండాలి, ఒకళ్ళకంటే నేను రిచ్గా ఉండాలి, ఒకళ్ళకంటే నేను హై లెవెల్లో ఉండాలి, మంచిగా సంపాదించాలి, ఒకళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో నేను ఎదగాలి అని కోరుకుంటున్నాడు తప్ప, అందరికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా నేను దేవునితో ఉండాలి, నిన్న 1 గంట ప్రార్థన చేసిన ఈరోజు 2 గంటలు ప్రార్థన చేయాలి, నిన్న 2 చేసిన ఇవాళ 3 గంటలు చేయాలి, నిన్న 3 చేసిన ఈరోజు 4 గంటల ప్రార్థన చేయాలి, దేవునితో ఉండాలి, బైబిల్ చదవాలి, లోకంలో మంచి కార్యాలు చేయాలి, లేనోడికి పెట్టాలి, ఒక ముద్ద అన్నం పెట్టాలి, 10 మందికి సహాయపడాలా. ఈ మనస్సు అనేది ఎవరి జీవితాల్లో కూడా కనిపించట్లా. ఎలా ఉందయ్య అంటే, ఒకరిని దోచుకోవాలి, వీడి తినాలి, ఒకరిని దోచుకోవాలి, వీడి తినాలి, ఇదే కనిపిస్తుంది తప్ప మానవత్వం కనపట్ల. మానవత్వం ఏమైపోయింది అంటే, ఈ దినాల్లో మానవత్వం మంట కలిసిపోతుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను నా స్థితిని మార్చిన దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతిస్తాడు ఆయన? ఎలా స్తుతిస్తాడు? వెండితోట, బంగారంతోట? బైబిల్లో భక్తుడు ఒక మాట అంటాడు, వెండి బంగారం అనే క్షయ వస్తువుల ద్వారా మేము విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మేము విమోచింపబడ్డాము అంటాడు. అంటే వెండి ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్నా, బంగారం ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్నా, వెండి బంగారములు అన్నీ కూడా ఆయనవే. అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎలాగ నిన్ను స్తుతించాలి? ఎలా స్తుతించాలి? కోడెలను నీకు ఇవ్వాలా? దూడలను నీకు ఇవ్వాలా? వేలాది నదులంతా విస్తార తైలము తెచ్చి నీకు ఇవ్వాలా?
ఎలా తీస్తే నీకు కృతజ్ఞత మేము చెల్లించగలనయ్యా అని చెప్పేసి అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా గర్భఫలాన్ని ఇచ్చే నేను నిన్ను స్తుతించాలా? ఎలా ఇచ్చినా ఏం చేసినా నా రుణం తీరేది కాదు ప్రభువా. ఎందుకంటే 1000 కొండల మీద పశువులన్నీ నీవేనయ్యా, ఈ జీవచరాలన్నీ నువ్వు కలుగు చేసినవే. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ కృపే. ఈ లోకంలో సృష్టించిందంతా నీవే. ఇవన్నీ కూడా నీ చేతి హస్తకృత్యములతో తయారు చేయబడినటువంటి లేదా నీ నోటి మాట ద్వారా కలుగు చేయబడినటువంటి ఈ జీవరాశులు తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మా రుణం తీరిద్దా? నా గర్భఫలాన్ని నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తే రుణం తీరిద్దా? తీరదయ్యా. అందుకే ఆయన అంటాడు, సజీవ యాగంగా నన్ను నేను నీకు బలిగా అర్పించుకోవాలంటాడు. సజీవ యాగంగా ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించాల. నీ దేహము దేవుని ఆలయము. నీవు ఆయన ఉచితమైన కృప ద్వారా పోషింపబడుతున్నావు, నడిపించబడుతున్నావు, బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. అలాంటి స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు ఎలా దేవుని మీద ఆధారపడుతున్నావు? ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు? ఒకప్పుడు ప్రార్థన జీవితం ఎలా ఉంది, ఈరోజు ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు దేవునితో ఉండేవాడివి, ఇప్పుడు లోకంతో ఉంటున్నావు. తేడా కనిపిస్తుందా? ఒకప్పుడు ప్రార్థనతో ఉండేవాడివి, ఇప్పుడు లోకంతో గడుపుతున్నావు. ఒకప్పుడు దేవుని తట్టు చూసేవాడివి, ఇప్పుడు మనుషుల తట్టు చూస్తున్నావు. ఎవరిస్తారా, ఏం దొరికిద్దా అని మనుషుల తట్టు చూడటం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే నువ్వు చూడాల్సింది మనుషుల తట్టు కాదు. ఎవరి తట్టు? దేవుని తట్టు. అందుకే భక్తుడు అంటాడు 118వ కీర్తనలో ఒక మాట అంటాడు. 118లో కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటాడు. ఈరోజు చాలామంది మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లా. చీమ చిటుక్కుమంటే ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చుకోవాలి, లైఫ్ సెటిల్ అయిపోవాలి. అప్పు తీసుకోవాలా, ఏదో ఒకటి చేయాలి. అప్పు తీసుకోవాలా, ఏదో ఒకటి చేయాలి. అప్పుల వైపే చూస్తున్నారు కానీ దేవుని తట్టు చూడట్లా. నాకు తెలిసినటువంటి మన సంఘానికి వస్తున్నటువంటి కొంతమంది విశ్వాసులు వాళ్ళు ఏదో మధ్యలో అడ్డం ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించారు. డబ్బులు ఇప్పిస్తే ఏమైపోయారయ్యా అంటే వాడు తీసుకున్నవాడు వెళ్ళిపోయాడు. నేను కట్నం ఏం చేసుకుంటారో చేసుకోండి అని. డబ్బులు మధ్యలో ఉండి ఇప్పించిన నేరానికి ఇతను ఇరుక్కుపోయాడు. ఇప్పుడు డబ్బులు ఇతన్ని కట్టమని కూర్చున్నారు. ఇంకొక పర్సన్ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆన్లైన్ యాప్లు ఉంటాయి కదా, ఆన్లైన్ యాప్ల్లో డబ్బులు ఒక అమౌంట్ తీసుకున్నారు, ఒక 5,000 అట్లా. ఒక 5,000 అట్లా తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారో తీసుకోలేదో అది తర్వాత సంగతి. తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఈలోపు డబ్బులు వచ్చేసినాయి. వాళ్ళు అనుకున్న కాడికి డబ్బులు దొరికినాయి. కానీ వీళ్ళకి ఆన్లైన్ వ్యాపారాలు ఎప్పుడు డబ్బులు వేసారో కూడా వీళ్ళు చూసుకోవాలి. ఒక రోజు తర్వాత మరుసటి రోజు చూసుకున్నారు. చూసుకుంటే డబ్బులు పడ్డాయి. పడితే వీళ్ళు ఏం చేశారంటే మాకు ఆల్రెడీ డబ్బులు దొరికినాయి కాబట్టి ఈ డబ్బులు మేము ఎందుకు వాడుకోవాలి అని చెప్పి ఆన్లైన్ వ్యాపారాలకి మళ్ళీ రిటర్న్ కొట్టేశారు. అయితే రిటర్న్ కొడితే ఏమైంది అంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసి మీకు మేము డబ్బులు పంపించాము, మీరు మాకు డబ్బులు కొట్టలేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అన్నారు. అంటే వాళ్ళు అన్నారు మీ డబ్బులు అప్పుడే కొట్టేసాము, మేము వాడుకోలేదు, మీ డబ్బులు మీకు రిటర్న్ కొట్టాము అని అంటే లేదు మాకు రాలేదు డబ్బులు, మీరు ఎవరికి కొట్టారో మాకు తెలియదు, ఆ పర్సన్ ఎవరో కూడా మాకు తెలియదని వీళ్ళని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. లేదండి మేము కట్టేసాం మీ డబ్బులు మీకు అని చెప్పేసి వీళ్ళంటే
మీ డబ్బులు మాకు రాలేదని చెప్పేసి అని ఒక ఆడ మనిషి వీళ్ళకి ఫోన్ చేసి ఆడపిల్లతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి దుర్భాషలాడి తన ఇష్టానుసారంగా బూతులు తిట్టి లాస్ట్కి వచ్చేలేకి ఈ అమ్మాయి ఫోటోని మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా బూతుగా పెట్టేసి వీళ్ళకి సెండ్ చేశారు. వీళ్ళకి సెండ్ చేయటమే కాకుండా వాళ్ళకి తెలిసినటువంటి కొంతమందికి ఈ ఫొటోస్ అన్నీ సెండ్ చేశారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జుట్టు బీక్కున్నారు. మీరు నేను చెప్పినట్టుగా డబ్బులు కట్టాలి, మేము అడిగినంత డబ్బులు పంపాలి అని వీళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశారు వాళ్ళు. చూడండి, వీళ్ళు తినలేదు, వాళ్ళు వాడుకోలేదు, ఖాళీ వాళ్ళ వైపు చూసి వాళ్ళ దగ్గర వాళ్ళ సహాయం కోరినందుకు వాళ్ళు వీళ్ళని ఆడుకోవడం మొదలుపెట్టారు, బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. ఈ అమ్మాయికి ఫోటో పంపించేసేలేక బోర్నికి ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంత అప్సెట్ అయిపోయింది వాళ్ళకి. ఇట్లా ఎంతమంది ఆన్లైన్ వ్యాపుల మీద ఆధారపడి ఆన్లైన్లో అప్పులు చేసి ఆన్లైన్లో వడ్డీలకి తీసుకొని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక స్టేటస్లో పెట్టింది ఒక ఇట్లా వీడియో ఫొటోస్ మార్కింగ్ చేసి పంపిస్తున్నారు, ఒకవేళ మీకు వస్తే డిలీట్ చేయండి అని చెప్పానంటే నేను వెంటనే ఆ స్టేటస్ చూసి ఫోన్ చేసిన. ఏమైంది అని చెప్పానంటే నా ఇట్లా జరిగింది అంతా నాకు చెప్పేశారు. అయితే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పేసి అని నేను చెప్పడం జరిగింది. ధైర్యం చెప్పినా కొద్దిగా ఇక అట్లా వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళతో మాట్లాడటం మొత్తం అది మాఫీ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో మన జీవితాల్లో దేనికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నామో అదే మనల్ని ఆట పట్టిస్తుంది. నువ్వు దేవుని తట్టు చూడు, దేవుడిని నీ అన్నడు వదిలిపెట్టడం. అన్నాడు యెహోషువతో అంటాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటాడు. మరి నీకు కూడా వాగ్దానం ఇవ్వలేదా దేవుడు? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కదా. ఎందుకు ఆయన తట్టు నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు ఆయన మీద నువ్వు ఆధారపడలేకపోతున్నావు? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దినము దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీ మీద ఆధారపడాలని, నీ వైపు చూడాలని నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రతి దినము ఆయన్ని కలుసుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు. మనమేమో ఆయన తట్టు చూడటం పక్కన పెట్టేసి లోకం తట్టు చూస్తున్నాం. నిజమైన విశ్వాసికి తగినటువంటి జీవితమేనది. దేవుని తట్టు చూడటం మనం నేర్చుకోవాలి. దేవుని తట్టు చూడకుండా ఈనాడు లోకం తట్టు చూడటం, లోకములో ఉన్న వ్యసనాల వైపు చూడటం, మనుషుల తట్టు చూడటం. మనుషులు మనం బాగా ప్రేమిస్తున్నాం, వాళ్ళు ప్రేమిస్తారా? ప్రేమించరు. యేసు ప్రభు ప్రేమించిన వాళ్ళందరూ యేసు ప్రభునే మళ్ళీ తిరిగి కొట్టారు, యేసు ప్రభునే మళ్ళీ విమర్శించారు, యేసు ప్రభు మీదే రాళ్ళు వేశారు. దేవుడు కూడా మనకు అదే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలిగిద్ది, లోకము నిన్ను విమర్శిస్తుంది, లోకము నిన్ను దూషిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అది తెలుసుకున్న దావీదు అన్నలు విమర్శించిన, కుటుంబం వెలివేసిన, కుటుంబం దూషించిన, ఆయన తక్కువ చేసి మాట్లాడిన దావీదు ఎన్నడూ కూడా దిగులుతో బాధపడలా. ఎందుకయ్యా అంటే ఆయన మనుషుల తట్టు చూసేవాడు కాడు, ఆయన దేవుని తట్టు చూసేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆనుకునేవాడు. అందుకే అంటాడు, నాశనకరమైన గుంటలో నుంచి నన్ను బయటికి తెచ్చిన నా దేవునికే స్తోత్రము అంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువద్దు అంటాడు. మరి ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? చిన్నదానికి పెద్దదానికి దేవుని తట్టు చూస్తున్నావా, మనుషుల తట్టు చూస్తున్నావా? బ్రదర్ అండ్ సిస్టర్, మనుషులు మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, కానీ దేవుడు నటించేవాడు కాడు. ఆయన ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి జీతం ఇచ్చేవాడు. మనం ఎలా ఉన్నాం? మనుషులు మనకి ఈరోజు ఒక ముద్ద అన్నం పెడితే 100 మందికి చెప్తారు,
కానీ మన దేవుడు అలాంటోడు కాడు. మన దేవుడు నిత్యము నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మన కోసము పరలోకపు వాక్యములను తెరచి సమస్తమును మనకిస్తూనే ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తుంటే వాళ్ళకి కావలసినవి ఎప్పుడైతే అడిగారో వాళ్ళు ఆహారము అన్నారు. అనగానే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు భూలోకానికి కుమ్మరించాడు. తర్వాత ఇశ్రాయేలీయులు మాకు మాంసం కావాలన్నారు. మాంసాన్ని కూడా పంపించాడు. తర్వాత ఇశ్రాయేలీయులు మాకు దాహానికి నీళ్లు లేవంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. మరి అంత గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీకు శ్రమ వస్తేనో, కష్టం వస్తేనో, బాధ వస్తేనో దేవుడి వైపు చూడమాకు. పౌలు గారు అంటాడు, కలిమిలో నేను ఎంత స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నానో అది నాకు తెలుసు. నేను కలిమిని ఎరుగుదును, లేమిని ఎరుగుదును, తిన్న స్థితిని ఎరుగుదును, నేను కడుపుతో మాడిన స్థితిని ఎరుగుదును. ఎందుకు అంటే అవన్నీ ఒకప్పుడు, అవన్నీ నాకు తెలిసిన తర్వాత, నా దేవుణ్ణి నేను గుర్తిరిగిన తర్వాత అవన్నీ అనుభవించినవన్నీ కూడా నేను వదిలేసిన. ఇప్పుడు నా దేవుని తోటి నేను చూస్తున్నప్పుడు ఇంకా ఎన్ని శ్రమలైనా పట్టడానికి నేను ఇష్టపడుతున్నా. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో దేవుడు ఆయన్ని ఎంత ఘనపరిచాడు అంటే అది చెప్పలేము. మనకందరికీ పౌలు గారు ఒక విశ్వాసిగా సంఘంలోకి వచ్చి దేశాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. అనేక సంఘాలను కట్టినటువంటి నాయకుడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు తట్టు చూశాడో, మనుషులందరూ విమర్శించారు కానీ, మనుషులందరూ గేలి చేశారు కానీ, మనుషులందరూ రాళ్ళేశారు కానీ, నమ్మిన దేవుడు మాత్రం పౌలు చేతులను విడిచిపెట్టలా. మరి ఈరోజు నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను వదిలిపెడతాదేమో కానీ, నీ భర్త అయినా నిన్ను వదిలిపెడతాడేమో కానీ, నీ పిల్లలైన ఆస్తి కోసం నిన్ను చంపడానికి వెనకాడతారేమో కానీ, నీ దేవుడు మాత్రం నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ప్రభు తట్టు చూస్తున్నావా? ఈరోజు ఎక్కడ చూసినా నామకార్థ విశ్వాసులే కనిపిస్తున్నారు, నామకార్థ భక్తులు. ఎందుకయ్యా అంటే మనకు నచ్చింది దొరికితే చాలు. మనకు విశ్వాసులు కూడా మాకు నచ్చిన మెసేజ్ ఇచ్చేవాళ్ళే కావాలా. బైబిల్ అదే చెప్తుంది. జనులు ఆరోగ్యకరమైన బోధకు చెవియొగ్గే రోజులు తప్పిపోతాయి. సత్యమునకు భిన్నమైన బోధలతోటి తిరిగే కాలం వస్తుంది. వచ్చింది, ఆల్రెడీ వచ్చేదేముంది, వచ్చేసింది. ఎందుకంటే జనాలు ఖండితమైన వాక్యాన్ని, బుద్ధి చెప్పే వాక్యాన్ని, సరిదిద్దే వాక్యాన్ని, సరిచేసే వాక్యాన్ని, దేవుని దగ్గరికి తీసుకెళ్లే వాక్యాన్ని ఈరోజు అంగీకరించట్ల ప్రజలు. మరి దేన్ని అంగీకరిస్తున్నారయ్యా అంటే మ్యాజిక్స్, స్వస్థతలు, మెరాకిల్స్, హీలింగ్ వగేరా వగేరా. ఒక రాత్రి ఒక వారం చర్చికి వెళ్తే ఒక వారంలో కోటీశ్వరులం అయిపోవాలి. ఒక వారం చర్చికి వెళ్తే వారంలో రోగం తగ్గిపోవాలి. ఒక వారం చర్చికి వెళ్తే వారంలో అన్నీ వచ్చేయాలి, ఉన్న అప్పులన్నీ పోవాలి. పిచ్చిగా ఉన్నారు విశ్వాసుల దినాల్లో. కానీ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, పూర్వపు భక్తులు ఉన్నారు కదా, మన తాత ముత్తాతలు, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. చాలామంది ఈరోజు పెద్ద పెద్దోళ్ళ మెసేజ్లు అంటే పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదండి, ముసలోళ్ళ వాక్యాలను, పెద్ద పెద్ద భక్తుల వాక్యాలను పక్కన పెట్టేసి ఇప్పుడు వస్తున్నటువంటి మెరాకిల్స్ వైపు, స్వస్థతల వైపు, వీటి వైపు పరిగెడుతున్నాం. స్వస్థతలు అవసరమే, కాదని నేను చెప్పను. స్వస్థతలు లేవని కూడా నేను చెప్పను. ఎందుకంటే మన సంఘంలో జరుగుతున్నాయి. కానీ స్వస్థతల మీదే మనం ఆధారపడి పరిచర్య చేయట్లా. మెయిన్ వాక్యము లేకుండా విశ్వాస జీవితంలో ఏ కార్యం జరగదు. మెయిన్ మనం ఆధారపడాల్సింది వాక్యం మీద. ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే సంఘ బిడ్డలకు స్వస్థతలకు ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బైబిల్ సంఘంలో ఎక్కడా లేదు. స్వస్థతలకు కాకుండా మెయిన్ వాక్యం మీద మనం ఆధారపడాలి. మన సంఘంలో చాలామంది స్వస్థతలు పడ్డ వాళ్ళు ఉన్నారు, బాగైన వాళ్ళు ఉన్నారు,
ఆ, మరణ పడకల మీద నుంచి లేచిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ వ్యాధి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్లో అన్ని వీడియోలు పెట్టలా, యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా పెట్టలా. ఎందుకంటే దానికి మనం స్థానం ఇవ్వకూడదు, వాక్యానికి స్థానం ఇవ్వాలి. వాక్యం నీ జీవితంలో ఉంటే ఆ వాక్యం నిన్ను పైకి తీసుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వాక్కు ద్వారానే సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని కలుగు చేశాడు. ఆ వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా, సర్వసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఆయన్ని స్ప్రెడ్ చేయాలి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థతే. చాలామంది స్వస్థత లేవని బుద్ధిహీనుడు అంటాడు, కానీ దేవుని వాక్యం అలా చెప్పలా. నా మీద ఆధారపడిన వాడికి, నా వైపు చూసిన వారికి నేను ఖచ్చితంగా వాడిని ముట్టి వాడిని బాగు చేస్తాను అన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన లాజరుని దేవుడు లేపలేదా? స్వస్థత ఉంది. అది ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే ఆయన మీద ఆధారపడి ఆయన తట్టు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయన దేవుడి కార్యాలు చేస్తాడు. దీనస్థితిలో ఉన్నానను, కష్టాల్లో ఉన్నానను, బాధల్లో ఉన్నానను, అప్పుల్లో ఉన్నామని యేసుప్రభుని పట్టుకోమాకండి. వచ్చి రోగాలు వచ్చినాయని యేసుప్రభుని నమ్ముకోబాకండి. యేసుప్రభుని రోగాలు వస్తేనో, అప్పులైనయనో, కష్టాలు వచ్చినాయనో, వగేరా ఉన్నాయనో యేసుప్రభు దగ్గరికి రావడం కాదు. కానీ నీ పాపములను దేవుడు క్షమించి నీ పాపము నుండి నిన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మి యేసుప్రభుని నమ్ముకోవాలా. అందుకే దావీదు భక్తుడు అంటాడు 40వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయంలో, అందుకే ఆయన అంటున్నాడు ఏమనంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? నాశనకరమైన గుంట. ఈరోజు ప్రజలందరూ ఎక్కడున్నారా అంటే గుంటలో ఉన్నారు, నాశనకరమైన గుంటలో ఉన్నారు. ఆ గుంటలో నుంచి నువ్వు బయటికి రా. జరదా వేసేవాడు జరదా వేస్తున్నాడు, పానపరాకు వేసేవాడు పానపరాకు వేస్తున్నాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగేవాడు మందు తాగుతున్నాడు, పాపం చేసేవాడు పాపం చేస్తున్నాడు. అన్ని పనులు చేస్తా మళ్ళీ సంఘానికి వచ్చి ఆదివారం ఆత్మీయుడు. బ్రదర్ ప్రైజులాడు బ్రదర్ మారాలా, మార్పు రావాలా. క్రైస్తవుడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించేవాడు. క్రైస్తవుడిగా మనం బ్రతకాలి. ఎలా బ్రతుకుతున్నాం ఈ దినాల్లో? దావీదు అంటున్నాడు, నా నాశనకరమైన జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎలా ఉన్నామంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమనుందో చూడండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో బ్రతికించాడు. ఎలాంటి వాళ్ళం అండి మనం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. అలాంటి మనలను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. క్రీస్తులో బ్రతికించాడు. క్రీస్తులో బ్రతికించినప్పుడు మనం ఎవరి పిల్లలం? ఎవరి బిడ్డలుగా ఉండాలి? ఎవరు పిల్లలుగా జీవించాలి? క్రీస్తు పిల్లలుగా జీవించాల్సిన మనం ఈరోజు లోకంలో ఎలా ఉన్నాం తెలుసా? పండగలకి పబ్బాలకి నేను చాలామంది విశ్వాసులను చూసా. ఎలా ఉంటారయ్యా అంటే బాప్తీసాలు తీసుకున్నారు. పండగలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఫంక్షన్లు వచ్చినా బాగా రెడీ అయిపోయి లోక సంబంధమైనటువంటి ఒక లోకస్తుల్లాగా ఏదన్నా పార్టీలో ఇప్పుడు బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే రోజు ఏం చేస్తారయ్యా అంటే బాగా కేక్ కట్ చేసేదాకా బాగానే ఉండాలి. కేక్ కట్ చేసి అయిపోయిన తర్వాత ఆ కేక్ తీసుకొని బావలు లేకపోతే మామలు లేకపోతే అత్తలు అవి వరసైన వాళ్ళకి ముఖాన పూయడం, వాళ్ళ నెత్తి మీద పోయటం, వాళ్ళ బుగ్గలకు పూయడం, వాళ్ళకి తెలియకుండా సొక్కాకి రాయడం. ఏంటి ఇవన్నీ కూడా సరసోక్తులు.
బైబిల్ చెప్తుంది సరసక్తులు చేయొద్దు. క్రైస్తవుడా, నువ్వు మేలుకోవాలా. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే కత్తి మీద సాము లాంటిది. ఏదో ప్రభువుని నమ్ముకున్నాము, ఆదివారం చర్చికి వెళ్ళాము, బల్ల తీసుకున్నాము, వచ్చాము, ఇంటికి వచ్చి నాకు వండుకొని తిన్నాము, మళ్ళా పనికి వెళ్ళాము, మళ్ళీ ఆదివారం వచ్చింది, ఏదో రొట్టె ముక్క ఏదో ద్రాక్షరసం ఇస్తారు, తాగుదాము, తిందాము. ఇలాంటి జీవితం మానుకో. బతుకు మార్చుకొని బ్రతకడం నేర్చుకో. క్రీస్తు కొరకు ఒక తెగింపు కలిగి నువ్వు బ్రతకాల. జనులు విమర్శిస్తారు, విమర్శించడని దేవుడు ఎప్పుడు చెప్పలా. నీకు శ్రమ వస్తుంది, శ్రమలో నిలబడాలి. కష్టం వస్తుంది, కష్టంలో నిలబడాలా. శ్రమ రానివాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? కష్టం రానివాడు క్రైస్తవుడు ఎలా అనబడతాడు? యేసు ప్రభుని ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అయ్యా ఏందయ్యా అని చెప్పేసి అని యేసు ప్రభుని ఎంతోమంది విమర్శించారు. గుర్తుపెట్టుకో, ప్రతి చోట ప్రతి స్థలములో క్రైస్తవుడికి ఆటంకాలే. ఆటంకాలు లేని విశ్వాసం, ఆటంకాలు లేని క్రైస్తవుడు వాడు జయించలేడు దేన్ని కూడా. ఎందుకంటే అన్నీ సాఫీగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునేది ఏంటి? సాఫీగా ఉంటే నేర్చుకోవడం అవ్వదు. కష్టాలు గుండా, ఒడిదుడుకులు గుండా, శోధనలు గుండా అనేక మంది మనుషులు ఉంటారు కదా. 153 రకాల జాతులు ఉన్నారంట భూమి మీద. 153 రకాల జాతుల మనుషులు ఈ భూమి మీద ఉంటే ఎంతమంది మన జీవితాల్లో ఇప్పటికి ఎన్ని రకాల జాతులు కనపడ్డారు, వాళ్ళ మనస్తత్వాలు కనపడ్డాయి. నీ అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన మనం మార్పు చెంది క్రీస్తు కొరకు బ్రతకాల్సింది పోయి ఇంకా ఏమంటారు, నాకు మంచిగా డబ్బు రావాలి, నేను పట్టిందల్లా బంగారం కావాలి, నేను కారులో తిరగాలి, బంగారం కరెంటు పోయింది, ఆ లైట్ వెలిగాము త్వరగా, ఇది వర్షం పడుతుంది బయట బాగా, కరెంటు పోయింది. మన జీవితం ఎలా ఉంది ఈ దినాల్లో ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవుడా, మనం క్రీస్తు కొరకు నిలబడాలి. మార్చుకోవాలా లేదా? బయట భయంకరమైన గాలి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ మనం బ్రతుకులు మాత్రం ఇంతవరకు మన బ్రతుకు ఎలా ఉంది ఆలోచించి మరలా దేవుడు ఇంకొక అవకాశం మనకి ఇస్తున్నాడు అనుకోండి, మన జీవితాన్ని మార్చుకొని ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ. దావీదు దేవుణ్ణి నమ్ముకొని జగడగలిగిన దొంగ ఊబిలో నుంచి దేవుడు తనను పైకి లేపాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలాగనే నీవు కూడా దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు తోడయ్యండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుండగా తోడయ్యండి. మనం లైవ్ చూసిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా తర్వాత ఎందరైతే నన్ను వీడియో చూడబోతున్నారు వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ దినాల్లో, అంత్య దినాల్లో మేము ఉన్నాం. సరైన ప్రవర్తన కలిగి విశ్వాస జీవితాన్ని మార్చుకొని విశ్వాస జీవితంలో సత్ప్రవర్తన కలిగి మేము ముందుకు సాగునట్లుగా మీరే కృపతో నడిపించమని మమ్మల్ని అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా నీవే తోడయండి. కృపతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడైన కృపలో వర్ధిల్ల చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి మన వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే అనేక మందికి వీడియో రీచ్ అవ్వాలి. ప్రతిదినం ఈ రీతిగా లైవ్లో కలుసుకొని ప్రభువుని స్తుతిద్దాం.
ప్రభువుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.